తెలియజేస్తా ఉన్నాం. పరిశ్రమల పేరుతో మత్తు పదార్థాల తయారీని ఉపేక్షించేది లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. ఇటీవల రాంబిల్ ఎవరెక్స్ డ్రగ్స్ కంపెనీలో డిఆర్ఐ తనిఖీలో 28 కోట్ల విలువైన ఆల్ఫా జోలం మత్తు పదార్థాన్ని గుర్తించి సీజ్ చేసి 8 మందిని అరెస్టు చేశారు. డిఆర్ఐ అధికారుల నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. అనకాపల్లి జిల్లా రాంబిల్ పిఎస్ లో కొత్తగా నిర్మించిన రిసెప్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ను ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. పండుగ సమయాల్లో ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరాల నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. ఇండస్ట్రీ సంబంధించి లేకపోతే లోకల్ ఏరియా సంబంధించి పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వెంటనే 112కి కాల్ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరచండి. మనం ఈ 112 కాల్స్కి రెస్పాన్స్ టైం కూడా తగ్గించడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. అండ్ వీ విల్ వెరీ మచ్ అప్రిషియేట్ ఇఫ్ వి గెట్ దిస్ సపోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో. రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్. సో వాళ్ళ ఇన్పుట్ మీద అది రేట్ కండక్ట్ చేయడం జరిగింది. అట్ ప్రెసెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మన ఇన్ఫర్మేషన్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ డిఆర్ఐ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎనీవేస్ మన సైడ్ నుంచి కూడా మనం ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అండ్ డిఆర్ఐ ఆఫీసర్స్తో కష్టంగా ఉన్నాము. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అవసరం ఉంటే మనం ఇస్తున్నాము ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా డ్రగ్స్ వాళ్ళకి దొరికింది, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇది అవుతుంది, దానికి సంబంధించి పూర్తిగానే ఇన్ఫర్మేషన్ మనకి డిఆర్ఐతో కోఆర్డినేట్ చేసి ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనకి వచ్చేస్తుంది.